మళ్ళీ సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకం పాడుగాను ఆగానికి వచ్చినట్టున్నది కదా. ప్రజల బతుకులు ఆగమాగా చెందన అవుతున్నాయట. అగో ఓ దిక్కు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలందరికీ మంచి జరుగుతుంటే నువ్వేందే బాలన్న చందన ఆగమాగం అంటున్నావు అంటారా? మీరే చూడుండ్రి. చూసినరా, పొద్దున్నప్పుడు బస్టాండ్కి వస్తే ఒక్క బస్సు కూడా దిక్కులేదట. సిమ్మర చీకటి కాబట్టి గంట వాయే 2 గంటలకు వచ్చే బస్సు వచ్చింది లేదు, ఇంటికి పోయింది లేదు అన్నట్టు ఉన్నదట ఆడోళ్ళ పరిస్థితి. పేరుకే పుణ్యానికి ఫ్రీ బస్సు పెట్టిండ్రు, కానీ ఫ్రీ పథకం పెట్టిన కాడ నుంచి టైంకు బస్సులు వస్తలేవట. దినాము 2-3 నడిచే బస్సులు ఇప్పుడు పత్తాకు లేవు, జాడాకు లేవు అన్నట్టే ఉన్నాయట. రాక ఒక బస్సు వస్తే ఇగో పబ్లిక్ చూడుర్రి, ఒకల మీద ఒకరు ఇరుసుకపడి కొట్టుకునుడు ఒకటే తక్కువ, నూక్కుంటాయి ఎక్కబట్టే. ఎందుకయ్యా మీరు ఫ్రీ బస్సు పెట్టుడు అని మహిళలందరూ మంచిగానే సర్కార్ను అరుచుకుంటారు. పోన్రి అయ్యా బస్సుల మంత్రి పొన్నం సారు, బస్సులపై సజ్జనార్ సారు, మీరు చల్లగా ఏసీ వేసుకునే కార్లలో తిరుగుతుంటారు. మీకు ఓట్లేసిన అమ్మలక్కలు ఎర్రటి ఎండల పని మీద పల్లెల నుంచి పట్టానికి వస్తే సిమ్మన చీకటయ్యేదాకా పబ్లిక్ ను పడిగాపులుగా అప్పిస్తున్నారు. ఇదేనా సారు మీ సేవకుల పనితనం? ఇప్పటికైనా మించిపోయింది లేదు. బస్సుల సంఖ్యను పెంచి ఆడేళ్లు అల్కగా ప్రయాణం చేస్తాడు చూడుండ్రి అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.